ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా బెల్లం పరమాన్నం చేసుకోండి. చాలా బాగుంటది. టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తది. నార్మల్‌గా చేసుకునే బెల్లం పరమాన్నం కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు ఈ బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వెడీస్. దీనికోసం నేను ఒక చిన్న కప్పు నిండా శనగపప్పు, ఒక పెద్ద కప్పు నిండా బ్రౌన్ రైస్ తీసుకున్నా. అలాగే సరిపడమైన బెల్లం అలాగే 1 లీటర్ పాలు. మెయిన్ కావాల్సింది పరమాన్నానికైతే ఇవి. ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో బ్రౌన్ రైస్, శనగపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టుకోవాలి. ఈ రైస్ ఉడకటానికి కొంచెం టైం ఎక్కువే పట్టుద్ది. అందుకని నానపెట్టుకుంటే ఇంకొంచెం ఫాస్ట్ గా ఉడుకుద్ది. అలాగే ఇందులో నేను 1.5 లీటర్ వరకు నీళ్లు పోసుకుంటున్నా. బ్రౌన్ రైస్ ఉడకటానికి కాస్త నీళ్లు కూడా ఎక్కువే పడుతుంది, టైం కూడా ఎక్కువే పడుతుంది. ఇందులో ఒక హాఫ్ కప్ మైన పాలు పోసుకోవాలి. పొంగల్ చేసేటప్పుడు ఎప్పుడైనా పాలు పోసుకొని పొంగల్ చేసుకుంటే పాలు పొంగితే మంచిదని ఇలా నేను ముందుగా అయితే ఒక హాఫ్ కప్ వరకు పాలు పోసుకున్నాను. తర్వాత ఈ లీటర్ వరకు పాలు పోసుకోవాలి. ముందే పాలు ఎక్కువ పోసుకుంటే అడుగంటుతుంది. అందుకని కొంచెం పద్ధతి కోసం ఇలా కొద్దిగా పాలు పోసుకుని ఆ పాలు పొంగితే చాలా మంచిది. మనం శుభకార్యాలప్పుడు కానీ పండుగలప్పుడు ఇలా పరమాన్నం చేసుకున్నప్పుడు పాలు అయితే పొంగడం మంచిది. నేను ఇలా కొంచెం పొంగినాక తర్వాత మూత తీసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటాను. నేను ఎప్పుడు పరమాన్నం చేసినా ఇదే ప్రాసెస్ లో అయితే చేస్తాను. పరమాన్నం ఎక్కువ నార్మల్ రైస్ తోటి గానీ లేకపోతే బాస్మతి రైస్ తోటి చేస్తుంటారు. ఈ రైస్ తోటి కూడా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, ఇది ఉడకటానికి కొంచెం టైం అయితే పట్టుద్ది. మీరు కావాలంటే కుక్కర్ లో అయినా చేసుకోవచ్చు. నేను ప్రసాదాలు ఈ ఇత్తడి పాత్రలోనే ఎక్కువగా చేస్తుంటాను. నేను కుక్కర్ లో అలా వాడను కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ పట్టిన ఈ పాత్రలోనే చేసుకుంటాను. చెప్పాను కదా, లీటర్ పాలు అన్ని ఒక్కసారి పోయకుండా కొద్ది కొద్దిగా ఇలా పోసుకుంటూ ఉడికించుకోండి. దీనికి చెప్పాను కదా, నీళ్లు కూడా ఎక్కువే పడతాయి. ఇన్ కేస్ మీరు లీటర్ పాలు అయిపోయినా ఇంకా కొంచెం రైస్ ఉడకలేదనిపిస్తే నార్మల్ వాటర్ కూడా కొద్దిగా పోసుకోవచ్చు. పాలు ఎంత ఎక్కువ పోసి పరమాన్నం చేస్తే టేస్ట్ అయితే అంత బాగుంటది. ఇలా పప్పు రైస్ విధంగా ఉడికించుకోవాలి. ఇలా చేతితోటి నలిపితే మెత్తగా ఉడికినట్టు తెలుస్తుంది. ఆ మిగిలిన పాలు కూడా నేను పోసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటున్నా. మొత్తం లీటర్ పాలు అయితే పోసుకున్నాను. అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. పరమాన్నంలో ఉప్పు వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటది. ముందుగా తీసుకున్న బెల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చూపించడానికి కొద్దిగా తీసుకున్నా. దీనికి 1.5 కప్పు బెల్లం అయితే పట్టుద్దండి. దీన్ని ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కప్పుతోటి కొలిచి అయితే చూపిస్తున్నాను. నేను తీసుకునేది ఇలా 1 కప్పు నిండు ఉంది. అలాగే ఇంకొక హాఫ్ కప్పు బెల్లం కూడా తీసుకుంటున్నా. స్వీట్ కొంచెం బ్రౌన్ రైస్ చప్పగా ఉంటది కదా, స్వీట్ ఉంటేనే బాగుంటదని నేను టోటల్ గా 1.5 కప్పు బెల్లం అయితే తీసుకున్నా. ఈ బెల్లాన్ని వేసుకుని బెల్లం అంతా కరిగేలాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటుంది. పాలు ఎక్కువ పోసి బ్రౌన్ రైస్ ఉడికించుకున్నాం కదా, ఈ బెల్లం వేయటం వల్ల మీడియం మంట మీద గానీ హై మంట మీద గానీ ఉడికించుకుంటే అడుగంటుంది. అందుకని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూనే దగ్గరుండి ఉడికించుకోవాలి. అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. ఇందులో ఒక చిటికెడు పచ్చకర్పూరం, అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ అయితే బాగా మెత్తగా ఈ విధంగా అయితే ఉడికింది. ఎంత మెత్తగా ఉడికినా బ్రౌన్ రైస్ కాస్త పలుకు వాటంగానే అనిపిస్తుంది అండి. ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులో ఆవు నెయ్యి వేసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు ఏ నెయ్యి అయినా వాడొచ్చు. ఆవు నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు ఒక 10 దాకా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినాక ఒక 10 కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందే కిస్మిస్ వేసుకుంటే మాడిపోతాయి. అందుకని జీడిపప్పు, బాదం పప్పు కొంచెం ఫ్రై అయినాక కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే ఏవి మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ముందుగా ఉడికించుకున్న పరమాన్నాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే ఎంతో టేస్ట్ అయిన బ్రౌన్ రైస్ పరమాన్నం రెడీ. ఇలా ఉంటేనే బాగుంటది. ఇది చల్లారినా కూడా గట్టిగా కాదు, బాగుంటది. హెల్దీ, టేస్ట్, వెరైటీ బ్రౌన్ రైస్ పరమాన్నం రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లెక్క తీసుకుందాం. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. చెప్పాను కదా, బ్రౌన్ రైస్ చప్పకుండా పాలు పోసి చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుద్ది. ఈ పరమాన్నం ఏ పండగలకైనా అకేషన్ కైనా చేసుకోండి, చాలా బాగుంటుంది. రాబోయే వినాయక చవితికైనా, దేవీ నవరాత్రులకైనా, లేదంటే ఎప్పుడైనా ప్రసాదంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.
ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అంది. థ్యాంక్ యూ వాచింగ్.